పళ్ళెం నిండా మంచిగా వేరుచున్నాయి. ఏంది సోంపాపడం అయితే ఫస్ట్‌గా అయితే అందరూ అనుకుంటారు కదా! కానీ ఇది సోంపాపడమా కాదు, పాలకోవా అయితే గంత కంటే కూడా కానే కాదు. నేనే తయారు చేసిన ఒక స్వీటు. ఈ స్వీట్లంటే ఇష్టం లేనోళ్ళు కూడా సూపర్‌గా తింటారు. ఇక ఇష్టం ఉన్నోళ్ళైతే ఇక దంచొచ్చు. ఒక్కసారికే ప్లేట్ మొత్తం కూడా తిన్నా కూడా ఏం ఫరక్ లేదు. తింటుంటే మాత్రం అబ్బా టేస్టు ఫస్ట్ నేనైతే భయపడ్డా. అమ్మా! నేను తినగలుగుతానా లేదా అని భయపడ్డా. ఒక్క బుక్క పెట్టుడుతోనే ఖతం ఇక ఫిక్స్ అయిపోయినా ఇవన్నీ నాకేనని. చూస్తున్నారు కదా! ఇది ఉప్మాతోని తయారు చేసిన స్వీట్. నిజంగా నమ్ముతలేరా? చలో ఒకసారి వంటగదిలోకి వాళ్ళి నేను చూపిస్తా ఇక ప్రాసెసు. ఇక పొద్దుగాలనైతే ఒక కొబ్బరికాయ కొట్టేసిన. ఇక నీళ్ళు పక్కకు పెట్టేసి ఆ పచ్చి కొబ్బరి తీసేసి ఇక గిట్ల చిన్న చిన్నగా తురుముతున్నా. ఇక గిదానికి మిక్సర్ ఎందుకు తీయలే ఒకటే పక్క కదా అనేసి మంచిగా తురిమిన పక్కకు పెట్టుకొని ఇక 2 ప్యాకెట్ల నెయ్యి గిన్నెలో పోసిన. అంటే కింద మంట పెట్టినాలేండి. మంట మీద చిన్న మంట పెట్టి అందులో నెయ్యి పోసి ఆ నెయ్యి కాలింది కొంచెం సరిపోనట్టు అనిపించింది. ఇక అందుకనే ఇంట్లో ఉన్నది కదా గది అందులో పోసేసి ఇక నా కటర్ కొలత కటర్ ఉన్నది కదా దాని నిండా సన్నటి మంచిగా జరడబట్టిన ఉప్మా తీసుకొని ఆ నెయ్యి దాంట్లో వేసి కింద చిన్న మంట మండుతూ ఉంటేనే మంచిగా కలుపుకుంటూ ఉన్నాం. ఇక కలవనట్టు అనిపిస్తే మళ్ళీ ఒక 2 స్పూన్లు వేసినాం అనుకోండి అయినాకనే గిట్ల అయిపోయింది. ఇక గిది ఇంటనే ఇందాక దురిమిన పచ్చి కొబ్బరి ఉంది కదా ఆ కొబ్బరి కూడా వేసి మళ్ళీ గట్టిన మంచిగా కలుపుతూ ఉన్నాము. భూతమంతసేపు కలిపిన తరువాత ఇప్పుడు గోరువెచ్చగా అంటే వేడి చేసిన పాలు చాలాసేపు అవుతుంది లేండి చల్లారిపోయినాయి. ఆ పాలు పోసుకుంటూ మంచిగా చిన్నగా చిన్నగా కలుపుతూ ఉన్నా. కలిపేటప్పుడు కంగారు పడద్దు. జరగ నాకు గిన్నె చిన్నగా అయిపోయింది. నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు పెద్దగా అయిపోతుంది ఈ ఉప్మా అని. ఇక మీరు ఒకవేళ వేయాలనుకుంటే ఇలాంటి టిప్స్ అన్నీ ఫాలో కావాలి. పెద్ద గిన్నెలు వేసుకోండి కలపడానికి ఈజీగా ఉంటుంది. చెయ్యి నొయ్యదు. అట్లనే మనం దవ్వ దవ్వ కలపచ్చు. ఈ మనం కలిపేది రవ్వ కింద పడకుండా మంచిగా సేఫ్టీగా ఉంటుంది అన్నమాట. ఇలాంటి టిప్స్ అన్నీ ఫాలో కావాలి. ఇక నేనైతే చిన్న చిన్నగా పాలు పోస్తూ మంచిగా కలుపుతూ కలుపుతూ ఉన్నా. ఇక బుద్ధమంత సేపు అయినాక నేను ఉప్మా అయితే ఎంత తీసుకున్నానో దాంట్లో సగం ఇక సగం కంటే తక్కువ అయితే కాదు సగం కంటే ఇక బుద్ధమంత ఎక్కువైనా ఏం కాదు. ఇక బెల్లం తురుము అది కూడా జరంతా తురిమిందే. గడ్డలు గడ్డలు వేస్తే ఇందులో కలగడానికి ఇంకా టైం పడుతుంది. అటు ఇటు ఎగ్గడం బెగ్గడం అవుతుంది. మన స్వీట్ అంతా కూడా గందరగోళం అవుతుంది కాబట్టి చిన్న చిన్నగా తురిమి ఉంచుకున్నా అది కూడా అందులో వేసి అది ఇక కరిగేలోపు చిన్న చిన్నగా పాలు పోసుకుంటూ చిన్న మంట మీద మంచిగా మూడింటిని కలిపి కలుపుతూ ఉన్నా. ఇక ఇట్లా కలుపుతూ ఉన్న టైంలోనే ఇక ఇలాచీ పొడి ఇక కిస్మిస్లు ఉంటే అవి కూడా వేసేసి వేస్తున్నా. ఇక ఇవి పైన పైన ఎందుకు అంటే ఇలాచీ మనకి మంచి ఫ్లేవర్ కోసము. ఇక కిస్మిస్లు అంటే పిల్లగాళ్ళు తినాలి అని అంటే కొంచెం ఏదో ఒకటి వెరైటీ ఉండాలి కదా వాళ్ళకి నచ్చింది. ఇక అందుకోసమే అది కూడా వేసుకొని ఇక చెయ్యంతా వస్తుంటే కింది మీద కలిపిన. అమ్మ ఇట్లయితే నా వల్ల కదరా దేవుడు అని ఇక హాల్లోకి వచ్చిన తర్వాత సాపేసుకొని ఓ పళ్ళెం పట్టుకొని వచ్చిన. ఇక పురుసొత్తుగా దీని మీద అయితే కూర్చున్నా. అవునులా మన ఇంట్లో ఉన్న వాటితోని మనం ఎలా వంటలు చేసుకోవాలి అది కూడా హెల్దీగా పిల్లలు తినే విధంగా పెద్దలు తినే విధంగా అనే ఐడియాలు మీకు అసలేవా? మన అకౌంట్ని ఫాలో అవ్వాలి. ఉన్న వాటితో సపరేట్గా శుభ్రమైన వంటలు ఎట్లా చేసుకొని తినాలో మంచిగా తెలుస్తాయి కదా. మరి వీడియోని లైక్ చేసి షేర్ చేసినైతే అసలే మర్చిపోకూలి. ఇక దాన్ని సాఫ్గా చేసినాక చూడాలి గిట్ల అయింది. సాఫ్గా చేసేటప్పుడు జర గంటకు నెయ్యి అంటించుకున్నాం అనుకోండి అది అటు ఇటు పోకుండా మంచి ఒక షేప్లో సూపర్గా వస్తుంది. ఎగ్ ఇక్కడ కట్ చేసేటప్పుడు కూడా ఆ గంటకి గింత అంత నెయ్యి అంటించుకుంటూ నేను గిట్టనైతే కటింగ్ చేసుకుంటున్నాను. మళ్ళీ గిట్టర్ కావాలని ఇప్పుడు పోయి దుకాణంలో పోయి కొనుక్కొస్తామా ఏంది? అంత బడ్జెట్ పెట్టే అంత ఉన్నోళ్ళం కాదవ్వా. ఉన్న దాంతో చదువుకునేటోళ్ళం. అందుకనే గంట దొరికింది గదే సరాతంతో సాఫ్గా కొంచెం నిదానంగా టైం పట్టినా కూడా కట్ చేసుకుంటూ ఉన్నా. చెప్పినా కదా అంచులో పండి నెయ్యి రాసినామంటే ఎక్కడికి పోకుండా మనకి కరెక్ట్ అని ఒక స్వీట్ షేప్ అనేది వస్తుంది. ఇట్లా తిన్నా పిల్లలకి అచ్చు తింటారు. కానీ వాళ్ళకు ఆకర్షణీయంగా కనిపించాలి కదా. అట్లా కనిపిస్తే ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. అప్పుడు మనకు కూడా ఇంకా ఎక్కువ చేసి పెట్టాలి. అందులో ఇంకా వెరైటీ చేయాలని మనకు కూడా అనిపిస్తుంది కదా. ఇక అందుకోసమే ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నా. ఇక మా పిల్లలు కూడా ఈ లోపల ఇక రేసులు వాళ్ళు తయారవుతూ ఉన్నారు. ఇక ఈ లోపల నేను పొద్దుగాలనే ఈ స్వీట్ వాళ్ళకి దింపించాలని నేను తయారు చేస్తూ ఉన్నా. ఇక చూడండి కటింగ్స్ వేయంగా ఆ చివరికి అంతటి కూడా చిన్న చిన్న ముక్కలు మిగిలేసినాయి. ఇక మిగిలిన అన్నీ పెద్ద పెద్దగా ఉన్నాయి కదా పీసులు వాటి మీకని మళ్ళీ ఇవే కిస్మిస్లు పోసేసిన అవి మంచిగా దాని లోపలికి వచ్చేసిన. చెప్పినా కదా మంచిగా ఆకర్షణీయంగా కనిపించాలి కదా. అందుకోసమే గివి డెకరేషన్ వేసుకోకుండా ఏం లేదు కానీ జర ఇట్లాంటివి మా పిల్లలు మంచిగా ఇష్టపడతారు చూసి మంచిగా తింటారు అనే ఒక ఉద్దేశంతో మా పిల్లల కోసం ఇది రెడీ చేసిన. ఇక దాన్ని ఒక 10-15 నిమిషాలు అట్లనే ఉంచిన తర్వాత ఇక మళ్ళీ ఒక చిన్న సరాతం తీసుకొని ఒక్కొక్కటి తీసేసి ఇంకొక గిన్నె మీద నెయ్యి రాసి ఇక దాని మీద ఒక్కొక్కటి పేర్చులు అయితే మొదలుపెట్టిన. చేసిన దాంట్లోనే ఉంచి ఎప్పటికి మనం తినుకుంటుంటామా? ఉండం కదా. దాన్ని ఇంకొక గిన్నెలకు పెడితేనే కదా తినాలనిపించినప్పుడు అలా గిన్నె మూత తీసుడు లటుక్కున ఒకటి నోట్లు వేసుకున్నాడు పుట్టుకున్న పోయి మన పని చేసుకుండు. మళ్ళీ గుర్తుకొచ్చిందంటే మళ్ళీ ఒకటి గుడుక్కున్న నోట్లు వేస్తాం. గట్ల వేయడానికి ఒక పద్ధతి అయిన ప్లేట్ కావాలి కాబట్టి ఆ కింద కూడా జర్రంత నెయ్యి రాసి
ఇక ఆ గిన్నెలో ఒకటి 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 అయితే వేరుసుకుంటూ ఉన్నా. చూడాలి ఎంత మంచిగా ఉన్నాయో. చూస్తుంటేనైతే ఫస్ట్ అయితే నాకు అనిపించింది అసలు నేను ఉప్మాతో చేసిన ఏంది అచ్చం మొత్తము సోంపాపడమే గుర్తుకొచ్చింది. కానీ ఇక నాకే అసలు నమ్మబుద్ధి కాలేదు తెలుసా. ఇలా ఇక ఎక్కువ చక్కెర వాడితే ఈ మధ్యకాలంలో ఎక్కువ స్వీట్లు చేసుడే అవుతుంది కాబట్టి ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి నేను బెల్లాన్ని తీసుకున్నా. మీకు ఒకవేళ బెల్లం నచ్చిందంటే మీరు చక్కెరతో కూడా ట్రై చేయొచ్చు. అబ్బా మనం తినే తిండి మనకి ఎట్లా కావాలంటే అట్లా మనం తయారు చేసుకోవాలి, సపరేట్గా తినాలి, ఉండాలి. ఊరికే బయట వాటికి అలవాటు పడతారా? ఇక మీ సంగతి ఏమో కానీ నాకైతే ఇట్లనే అనిపించింది. చేసుకున్నాం, తిన్నాం, హాయిగా ఉన్నాం. మీకు నచ్చిందా స్వీటు? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏ స్వీట్ అంటే ఇష్టం మెసేజ్ చేయండి.